హాయ్ వెల్కమ్ టు ఎంవిఆర్ లాజిక్స్. వయస్సులు ఏజెస్ నుండి సెకండ్ క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. ఏ కామా బి వయసుల మొత్తం 60 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి 7:5 అయినా ప్రస్తుతం ఏ యొక్క వయసు ఎంత అని ఇచ్చాడండి. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ప్రస్తుతం మనకి ప్రజెంట్ అంటున్నాడు. ప్రజెంట్ ఏ కామా బీల యొక్క ఏజ్ మనకి ఎంత ఇచ్చాడు అని అంటే 60 ఇయర్స్ ఇచ్చాడండి. అయితే మనకి ఇక్కడ ఏమన్నాడు, 6 సంవత్సరాల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి 7:5 అయినా ప్రస్తుతం ఏ యొక్క వయసు ఎంత అని అన్నాడు. సో మనకి ఇక్కడ ఏ యొక్క ఏజ్ కనుగొనాలి అని అంటే మనకి బిఫోర్ 6 ఇయర్స్ వారి యొక్క ఏజ్ కూడా తెలియాలి. సో మరి ఏం చేయాలి, ఇక్కడ బిఫోర్ 6 ఇయర్స్ ఏ కామా బీల యొక్క ఏజ్ ఎంత అని అంటే మనకి 60 మైనస్ ఒక్కరుంటే మనకి 6 ఇయర్స్ చేయాలండి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి మనకి 2 × 6 చేయాలి. సో మనకి ఎంత వస్తుంది అని అంటే 60 - 12 చేస్తాం. మనకి ఎంత వస్తుంది, 60 - 12 ఎంత, 48. అంటే 6 సంవత్సరాల క్రితం ఏ కామా బీల యొక్క ఏజ్ ఎంత అని అంటే 48. సో మనకి ఇక్కడ ఏ కామా బీల యొక్క ఏజ్ వచ్చిన తర్వాత మరి ఏం చేయాలి అంటే వారి వయసుల మధ్య నిష్పత్తి ఏమి ఇచ్చాడు అని అంటే A:B యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చాడు, మనకి 7:5 ఇచ్చాడు. సో మరి ఏం చేయాలి అని అంటే ఏ యొక్క ఏజ్ రావాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఈ రెండు నిష్పత్తుల యొక్క మొత్తం ఎంతో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. 7 + 5 ఎంత అవుతుంది అని అంటే మనం ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 12 వస్తుంది. సో మరి ఏం చేయాలి, ఏ యొక్క ఏజ్ కావాలి కాబట్టి మరి ఏం చేయాలి అని అంటే ఏ యొక్క పర్సంటేజ్ ఎంత, 7 కదా, 7 రాసామండి. బై మనకి వచ్చినటువంటి మొత్తం ఎంత, మనకి 12 ఇంటూ వీళ్ళ యొక్క ఏజ్ ఎంత అని అంటే మనకి 48. సో క్యాన్సల్ ఏమన్నా అవుతుంది అని అంటే మనకి ఇక్కడ 12 ఒక్కట్లు 12 4 పోతుందండి. సో మరి మనకి ఏ యొక్క ఏజ్ ఎంత అని అంటే 7 × 4 చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 4 ఎంత అండి, 28. సో మరి మనం ఇక్కడ ఏం చేస్తాము అని అంటే టక్కన మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆప్షన్లో మనకి 28 కనబడింది కదా, మనకి ఆప్షన్ బి అని రైట్ కొట్టేస్తాం. కానీ అది కాదండి. ఏం చేయాలి అని అంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంది అని అంటే బిఫోర్ 6 ఇయర్స్ యొక్క ఏజ్ ఇక్కడ ఏ యొక్క ఏజ్ అవుతుంది కాబట్టి దీనికి ప్రజెంట్కి కన్వర్ట్ చేయాలి. కాబట్టి మరి ఏం చేయాలి అని అంటే ఏ యొక్క ఏజ్ రావాలి అని అంటే మనకి 28కి +6 చేయాలి. ప్రజెంట్ ఏజ్ అడుగుతున్నాడు కాబట్టి 28 + 6 ఎంత అవుతుందండి, మనకి 34 అవుతుంది. అంటే ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత, మనకి 34. సో ఇదే విధంగా బి యొక్క ఏజ్ని కనుక్కొని ఆన్సర్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.